ప్రియమైన దేవుని వర్లారా, ఆదాము వంశావళిలో దేవునితో నడిచినటువంటి వారు ఎవరు అని ఆలోచించగలిగితే భూమి మీద ఉండేటువంటి మనుషులందరూ మానవ జాతి. ఈ మానవ జాతి ఎక్కడి నుంచి వచ్చారు? అసలు ఈ జాతి మనుగడ అని అంటే టర్కీ దేశంలో మెసపుతోమియా అనేటువంటి, ఇప్పుడు టర్కీ అని పిలువబడుతుంది. బైబిల్ ప్రకారం, బైబిల్ మ్యాప్ ప్రకారంగా మెసపుతోమియా అనేటువంటి ప్రాంతం. మెసపుతోమియాలో అనగా టర్కీ దేశంలో ఏదేను తోటను వేసి దేవునికి పుట్టినటువంటి పిల్లలు చల్లగా ఆరోగ్యవంతంగా దేవుని యొక్క సంరక్షణలో వారిని చేశాడు అని ఎన్నో ప్రసంగాలలో మనం వినే ఉంటాం. మొట్టమొదటిగా ఈ లోకంలోకి మానవ రూపంతో వచ్చినటువంటి వారు ఎవరు అని ఆలోచించగలిగితే ఆదాము అని మనందరం కూడా ఖచ్చితంగా బైబిల్ మీద ఉండేటువంటి అవగాహనతో ఎవరైనా చెప్పగలరు. ఈ ఆదామును మొట్టమొదటిగా దేవుడు చేస్తే ఆదాము దేవునిలో నుండి వచ్చాడు అని మనం బైబిల్ను బట్టి ఖచ్చితంగా చెప్పగలం. ప్రేమన దేవుని పిల్లలారా, అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయము 26వ వచనాన్ని చూడగలిగితే అందులో యావత్తు భూమి మీద ఉండేటువంటి మనుషులందరూ ఒకని నుండి వచ్చారు అని వ్రాయబడి ఉంటుంది. భూమి మీద ఉండేటువంటి ప్రతి జాతి మనుషులు అనగానే భారతదేశంలో ఉండేటువంటి మనల్ని భారతీయులని, మరి అమెరికాలో ఉండేటువంటి వారిని మరి శ్వేత జాతీయులని, అదేవిధంగా వాళ్ళ దేశాన్ని పేరు పెట్టి మరి ఆ మనుషులను వాళ్ళ జాతి మనుషులు అని అంటారు. అంటే ప్రియులారా, దేవుడు మొట్టమొదటిగా ఈ లోకాన్ని సృష్టించినప్పుడు ఈ లోకాన్ని అంతటిని కూడా ఒకే దేశంగా పరిగణించాడు. దేశాలుగా విభాగింపబడింది నిమ్రోదు కాలంలో. బైబిల్లో నిమ్రోదు అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఈ నిమ్రోదు కాలంలో ఒకే దేశంగా ఉండేటువంటి ఈ ప్రపంచం అని ఇప్పుడు ఈరోజు మనం అంటున్నాం. బైబిల్ ప్రకారంగా ఒకనాడు ఈ ప్రపంచాన్ని అంతటిని కూడా దేవుడు ఒక దేశంగా పిలిచేవాడు. ఇప్పుడు ఆ దేశము భూభాగాలుగా విడిపోవడానికి నిమ్రోదు కాలంలో జరిగింది ప్రియులారా. అయితే ఆదాము దేవునికి కుమారుడు అని బైబిల్లో రాయబడి ఉంటుంది. ఆయన పుట్టిన తర్వాత ఎంతోమంది దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ఎంతోమంది పుట్టారు. అందులో నోవాహు వంశావళి, అబ్రహాము వంశావళి, షేము, హాము, యాపేతుల వంశావళి, అదేవిధంగా ఇస్సాకు వంశావళి, యాకోబు వంశావళి, ఏమండి యేసుక్రీస్తు వంశావళి, ఇలా వంశావళుల గురించి అనేక గ్రంథాలలో మనం చూస్తాం. ఆదికాండంలోనే ప్రారంభ దినాలలో పుట్టినటువంటి వారి యొక్క వంశావళుల గురించి వ్రాయించాడు. అయితే ఆదాము వంశావళిలో దేవునితో నడిచినటువంటి వారు ఎవరైనా ఉన్నారా అని ఆలోచించగలిగితే అసలు ఆదాము అనేటువంటి వ్యక్తి ప్రారంభ దినాలలో ఈ లోకాన్ని కలిగించిన తర్వాత ప్రారంభ దినాలలో ఆదామును తయారు చేశాడు. తనలో నుంచి స్త్రీనిగా తయారు చేసి అవ్వమ్మను తయారు చేశాడు. వీరిరువురిని కూడా తయారు చేసిన తర్వాత వాళ్ళు ఇరువురు ఈ లోకంలో ప్రవేశం జరిగింది. మరి వారి ద్వారా అనేక మంది పుట్టుకొచ్చారు. అంటే అసలు మీ వంశావళి ఏంటి అన్నప్పుడు మన వంశావళి వెనక్కి మనం వెళ్ళగలిగితే ప్రియులారా, మన తాత ముత్తాతలు మనందరం కూడా వెనక్కి వెళ్ళగలిగితే అందరం కలిసి ఎక్కడికి వెళ్తాం? ఆదాములోకి వెళ్తాం. ఆదాము దేవునిలోకి వెళ్తాడు. ఏమంటే ఆధ్యాత్మికంగా ఆదాము దేవునిలోకి వెళ్తాడు. అందుకే ఆదాము దేవునికి కుమారుడు అని బైబిల్లో ఉంది. ఇప్పుడు ఆదాము దేవునికి కుమారుడైనప్పుడు ఆదాములోకి వచ్చినటువంటి, ఆదాములో నుంచి వచ్చినటువంటి మనందరం కూడా ఇప్పుడు ఎవరమవుతాం? దేవునికి కుమారులం అవుతాం. ప్రారంభంలో
ఆదాముకు 930 సంవత్సరాలు ఇచ్చాడు. మరి అంతకంటే ఎక్కువగా బ్రతికినటువంటి వారు మెతూషెల అయినటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన 969 సంవత్సరాలు బ్రతికాడు. 969 సంవత్సరాలు బ్రతికితే ఈ మెతూషెల కంటే ముందు హనోకు అనేటువంటి ఒక ఆయన దేవుడంటే చాలా ఇష్టమైనటువంటి వ్యక్తి పుట్టాడండి. హనోకు అనేటువంటి వ్యక్తి ఏమండి, ఈయన పుట్టిన తర్వాత అండి, ఈయన 65వ సంవత్సరంలో ఆయనకు ఒక కుమారుడు పుట్టాడు. ఆయన గురించి చదువుకుందాం. ఆదికాండం 5వ అధ్యాయము 18వ వచనం నుంచి చదువుకుందామండి. యెరెదు 162 బ్రతికి హనోకును కనెను. హనోకును కనిన తర్వాత యెరెదు 800 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. యెరెదు దినములన్నీ 962 ఏండ్లు అప్పుడు అతడు మృతి పొందెను. హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను. హనోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనను. హనోకు దినములన్నీ 365 ఏండ్లు. మెతూషెలను కనింది హనోకు. హనోకు గారు మెతూషెలను కంటే మెతూషెలకు దేవుడు ఎన్నేళ్ళు ఇచ్చాడు? 969 సంవత్సరాలు ఇచ్చాడు ఆయుష్కాలం. తనను కన్న హనోకుకి ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు అని అంటే 365 ఏండ్లు ఇచ్చాడు. 365 ఏండ్లు మాత్రమే ఇవ్వడానికి గల కారణం ఏంటి? మెతూషెలకి 969 సంవత్సరాలు ఇవ్వడానికి కారణం ఏంటి? ఇక్కడ బాగా ఆలోచించాలి. తండ్రికి తక్కువ ఇచ్చాడు, అలాగని అందరికంటే భక్తిగానే మనకు కనబడుతున్నాడు హనోకు గారు. 65 ఏండ్ల సంవత్సరంలో మెతూషెలను కన్నాడట. మెతూషెలను కన్న తర్వాత 300 సంవత్సరాలు బ్రతికాడు. ఇంకా మెతూషెల గారు పుట్టినప్పటి నుండి హనోకు 300 సంవత్సరాలు ఎక్కడ నడిచాడట? దేవునితో నడిచాడట. ఏమండి, బాగా ఆలోచించాలి. ఒక స్నేహితుడు, నా స్నేహం 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాల మా స్నేహం అని అంటుంటారు. అంటే 60 సంవత్సరాలు తన స్నేహితునితో తిరిగాడు అని అర్థం, నడిచాడు అని అర్థం, ట్రావెల్ చేశాడు అని అర్థం. అంతేనా? భార్యాభర్తలు కూడా షష్ఠి పూర్తి చేసుకుంటుంటారు. ఎన్నేళ్ళకి? 60 ఏండ్లకు. అంటే ఇప్పుడు 60 ఏండ్లకు మళ్ళీ రెండోసారి పెళ్లి చేసుకుంటారు. స్నేహంలో ఇన్ని సంవత్సరాలు ట్రావెల్ చేశామని చెప్పుకుంటారు. భర్తతో ఇన్ని ఏండ్లు ట్రావెల్ చేశాము అని భార్య చెప్పుకుంటుంది. మా దాంపత్యం ఇన్నేళ్ళు జరిగింది అని చెప్పుకుంటూ ఉంటాడు. ఏమండి, లేదా ఒక ఆఫీసులో ఏదైనా పని చేశారనుకోండి, 20 ఏళ్ళ సర్వీసు, 30 ఏళ్ళ సర్వీస్ ఉంటుంది ఒక్కొక్కరికి. మరి నేను ఈ ఆఫీస్ విధుల్లో ఎన్ని సంవత్సరాలు నేను నడిచాను అని అంటాడు. కానీ ప్రియులారా, సంఘంలో కూడా నేను 30 ఏండ్ల నుంచి నేను సంఘంలో ట్రావెల్ చేశాను, సంఘముతో నడిచాను. 40 ఏండ్లు సంఘముతో నడిచాను, 50 ఏండ్లు సంఘముతో నడిచాను అని మరి సంఘంతో కూడా చెప్తూ ఉంటారు. ఇది సంఘానికి వచ్చేసరికి. కానీ ప్రియమైన దేవుని పిల్లలారా, దేవునితో నడవటం అంటే ఏంటో తెలుసా? ఎన్ని సంవత్సరాలు? 300 సంవత్సరాలు దేవునితో నడిచిన ఘనత ఒక్క హనోకు గారికి మాత్రమే దక్కుతుంది. ప్రియులారా, 300 సంవత్సరాలు దేవునితో నడవటం అంటే దేవుడు తన పక్కన నడిచాడని కాదు. మరి ఎలా నడిచాడు? ఆయన కట్టడలలో నడిచాడు, ఆయన విధులలో, విధి విధానాలలో నడిచాడు, దేవుడు చెప్పినట్టుగా నడిచాడు. ఆయన చెప్పినట్టుగా నడిస్తే ఎవరితో నడిచినట్టు? దేవునితో నడిచినట్టు. ప్రియమైన వారలారా, హనోకు గారు దేవునితో నడిచిన దినాలు 300 సంవత్సరాలు. 300 సంవత్సరాలు. అందుకే ఎన్నో వేల సంవత్సరాల క్రిందట ఆయన నడిచిన విధానాన్ని రాయించాడు, మనకు వినిపిస్తున్నాడు. ప్రియులారా, అంటే 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు చాలా తక్కువ. అవునా కదా?
ఒక 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు అంటే కూడా చాలా తక్కువ. ఇప్పుడు మెతుషెల గారికి సుమారు 1000 సంవత్సరాలు, ఇంచుమించుగా 1000 సంవత్సరాలు ఇచ్చాడు కదా. ఆయన తండ్రికి ఎందుకు ఇచ్చాడు అని అన్నప్పుడు ప్రియులారా, ఆయన దేవునితో నడుస్తూ 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 ఉండగా మరణము చూడకుండా కొనిపోబడాను అని రాయబడింది బైబిల్లో. మరణం చూడకుండా కొనిపోబడ్డాడు ఎవరు? హనోకు గారు. మరి మరణం చూడకుండా కొనిపోబడ్డాడు అని అన్నప్పుడు బైబిల్లో మనకేం రాయబడిందో తెలుసా? మరణమును చూడక బ్రతుకు నరుడెవడు అన్నాడు. అంటే చావన్నది అందరికీ తథ్యమా? మరి హనోకు గారు మరణం చూడకుండా ఎలా వెళ్ళిపోయాడు? అసలు మరణం అంటే ఏంటి? అంతే కదా, మరణం అంటే ఏంటి? మరణం అంటే భూమి మీద భౌతికంగా ఏదైనా వేదనకరమైన సంగతి జరగబోతుంది అని అంటే, ఏదైనా వేదనకరమైన సంగతి జరగబోతుంది అని అంటే ప్రియులారా, అది మరణ వేదనతో సమానం. మన ఇంట్లో ఎవరైనా చనిపోయారనుకోండి, మనం ఎంత దుఃఖముక్కులై ఏడుస్తామో మనకు తెలియదు. అంటే మనము మరణమంత బాధ మనకు వచ్చిందనమాట. మనకిష్టలైన వారు చనిపోయినప్పుడు మనకు మరణమంత బాధ. అలాగే హనోకు గారు చనిపోయిన తర్వాత మరణమంత బాధ కలిగిన సందర్భం భూమి మీద జరిగింది. ఏంటది? నోవాహు జలప్రలయం. ఈ మరణమంత బాధ చూడకుండా, మరణ వేదన చూడకుండా ఇది మరణంతో దేవుడు పోల్చాడు. ఏమండి? అలాగే మరణించిన తర్వాత ఇంకొక మరణం ఉంది, రెండవ మరణం ఉంది. భూమి మీద భౌతికంగా ఈ దేహాన్ని వదిలిపెడతాడు కదా, చావు. మనం చనిపోయాడు అని అంటాం, మరణించాడు అని అంటాం. అయితే దేవుడు అంటున్నాడు, మరణించిన తర్వాత నరకానికి వెళితే రెండవ మరణాన్ని గురించి చెప్తాడు. కానీ హనోకు గారి విషయంలో ఏంటంటే తెలుసా, వేదనకరమైన సంగతిని ఇది మరణంతో పోల్చాడు గనక హనోకు గారు మరణము చూడకుండా కొనిపోబడ్డాడు అని రాయబడింది. అలాగని ఆయన చావలేదని కాదు, చనిపోయాడు. ఆయన చనిపోయాడు. 300 సంవత్సరాలు దేవునితో నడవటం అంటే చిన్న విషయం కాదు కదా ప్రియులారా. దేవుని జత పనివారు అని బైబిల్లో రాయబడింది. దేవుని జత పనివారు అంటే దేవునితో కలిసి ట్రావెల్ చేయడం అంటే ప్రియులారా, ఆయన చెప్పినట్టుగా ఈ భూమి మీద నడుచుకోవటం. హనోకు గారు మరి 300 సంవత్సరాలు బ్రతికాడు. 300 సంవత్సరాల తర్వాత ఇంకా ఎక్కువ సంవత్సరాలు ఇస్తే ఒకవేళ హనోకు గారు కూడా గాడి తప్పే ప్రమాదం ఉంది. భక్తిగా నడుచుకుంటున్నాడు, 300 సంవత్సరాలు అయింది, ఇతన్ని ముందుగానే నేను తీసేసుకుంటే నా కుమారుడు నాకు దక్కుతాడు. మిగిలిన వాళ్ళు ఎందుకు ఇన్ని సంవత్సరాలు ఇచ్చాడు? అలాగని మరి కాలాన్ని బట్టి చూస్తే ప్రియమైన దేవుని పిల్లలారా, ఆదాము కాలం మొదలుకొని మరి అబ్రహాము కాలం మొదలుకొని ఇలా తగ్గించుకుంటూ వచ్చాడు. దావీదు కాలానికి వచ్చేసరికి ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు? 70-80 సంవత్సరాలు ఇచ్చాడు. ఇప్పుడు 70-80 సంవత్సరాలు దావీదు కాలానికి ఇస్తే ఇప్పుడున్న ఈ కాలం అంటే యుగాంతమందు ఉన్నటువంటి మనకు ఈ కాలంలో ఎంత ఇచ్చాడు? చాలా తక్కువ. ఆవిరి లాంటి జీవితం. మరి ఆవిరి లాంటి జీవితం మీది అని చెప్పినప్పుడు మనము చాలా జాగ్రత్త పడాలన్నమాట. దేవునితో నడవటంలో కానీ, దేవునితో ట్రావెల్ చేయటంలో కానీ, ఏమండి, దేవునితో ట్రావెల్ చేసే ఈ విధానంలోనండి ఏ క్షణాన్న మనం కన్ను మూస్తామో తెలియదు కనుక ముందుగానే మనకు మనముగా జాగ్రత్త పడి దేవుల్లో నడవటానికి, దేవుని యొక్క క్రియల్లో ఉండటానికి, దేవుని యొక్క పనుల్లో ఉండటానికి, ఆయన చెప్పినట్టుగా బ్రతకడానికి, మన కుటుంబాన్ని దేవుని కొరకు కట్టుకోవడానికి ఎప్పుడు కూడా మనం ఎలా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. వాక్యం కోసం బ్రతకాలి. ప్రతి క్షణం కూడా మనది కాదనుకొని బ్రతకాలి. అదే చెప్పాడు, రేపేమి సంభవించునో మీకు తెలియదు కనుక మీరు ఎలా ఉండాలి? చాలా అప్రమత్తంగా ఉండాలి. ఈ క్షణాన దేవుడు నాకు మరణం ఇస్తే, ఈ క్షణాన దేవుడు నా కన్ను మూస్తే నా పరిస్థితి ఏంటి? నా కుటుంబ పరిస్థితి ఏంటి? నా వాళ్ళ పరిస్థితి ఏంటి? నా సంఘం పరిస్థితి ఏంటి?
ఇది ప్రతి క్షణము ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది ప్రియమైన దేవుని పిల్లలారా. ఏమండి, ఆయుష్ ఇచ్చాడు అంటే ఆ ఆయుష్లో దేవుని యొక్క పనులు నీకు అప్పగించినటువంటి దాన్ని నమ్మకంగా చేయడానికి ఆయుష్ను పెంచుతాడు. లేదు ఆయుష్ తక్కువ ఇచ్చాడనుకోండి, ఆ తక్కువలోనే దేవుని యొక్క పని మనం ఆయనను మహిమపరిచేటువంటి కార్యాలను చేయడానికి సిద్ధపడాలి. అలాంటి స్థితి మనకు అందరికీ కూడా రావాలి ప్రియమైన దేవుని పిల్లలారా. ఆలోచించండి. ఎందుకంటే మరి ఎన్నో వంశావళులు ఉన్నాయి, కానీ ఆదాము వంశావళిలో ఉండేటువంటి హనోకు గారి గురించి ప్రత్యేకంగా రాయబడిందండి. ఆదాము వంశావళిలో ఉన్నటువంటి హనోకు గారి గురించి ఒకసారి యూదా పత్రిక 14వ వచనం నుంచండి. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియు వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను అన్నట్టు. చూడని ప్రియమైన వాళ్ళరా, ఏమండి, జరగబోయే సంగతిని ముందుగానే చెప్తున్నాడు. వారి యొక్క భక్తిహీన క్రియలను మార్చుకోకుండా ఉన్నారు గనక దేవుడు మరి మనుషులందరికీ కూడా తీర్పు తీరుస్తున్నాడు అని చెప్తున్నాడు. ఏమండి, హనోకు గారు ప్రవచించిన ప్రవచనం ఇది. ఆదాము మొదలుకొని 7వ వాడైనటువంటి హనోకు అంటే హనోకు ఒక ప్రవక్త అండి. ప్రవచించువారు ప్రవక్తలు అవుతారు. ఈయన కూడా జలప్రలయాన్ని గూర్చినటువంటి ప్రవచనాన్ని ఇక్కడ రాయించాడు. యూదా పత్రికలో దేవుడు రాయించాడు. హనోకు గారు జలప్రలయానికి ముందే చెప్పాడు. కనుక భక్తిహీన క్రియలను వదిలిపెట్టి దేవుడు తన తీర్పులోకి రాకుండా, దేవుని యొక్క తీర్పులోనికి మనం వెళ్ళకుండా ఉండాలి అంటే ప్రియులారా, ఇదిగో భక్తిహీన క్రియలన్నింటిని చేసినటువంటి వాటన్నింటిని వదిలిపెట్టి దేవుని కోసం ఒకవేళ బ్రతక్కపోతే, దేవునితో నడవకపోతే మన పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? దేవుడట తన వేవేల పరిశుద్ధ దూతలు తన సన్నిధి భూమి మీదకి వచ్చిందా, లేదా యేసుక్రీస్తు యొక్క రెండో రాకడ దిగిందా? ఏమండి, ఇంకా మార్పు చెందని వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఏమండి, చాలా ఘోరమైన పరిస్థితిలోకి మారిపోతుంది అని చెప్తున్నాడండి. కనుక ప్రతి క్షణము నాది కాదనుకొని, ప్రతిరోజు నాది కాదనుకొని భూమి మీద మనం బ్రతకటం అనేది చాలా శ్రేయస్కరమైన విషయం, మరి సంగతి ప్రియులారా. అందుకే దేవుని యొక్క మాటల్లో, దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా దేవుని యొక్క మాటల చేత మనం భయాన్ని కలిగి ఉండాలట. వాక్యాన్ని ఎప్పుడు కూడా వింటూనే ఉండాలట. వాక్యాన్ని వింటుంటే ఏదో ఒక మాట వలన మనలో పరివర్తన, సంపూర్ణత దేవుడు రప్పించటానికి తను ప్రయత్నం చేస్తూనే ఉంటాడండి. అందుకే వాక్యం వినాలి అన్నాడు. బాప్తీసం తీసుకున్న తర్వాత, బాప్తీసం ఇచ్చినటువంటి వ్యక్తి మొట్టమొదటి ఏమంటాడో తెలుసా? బాప్తీసం తీసుకున్న తర్వాత ఇచ్చిన వ్యక్తి, ఆ సేవకుడు ఏమంటాడో తెలుసా? ఇదిగో మీరు అపోస్తలుల బోధయందు అన్నాడు. అపోస్తలుల బోధ అంటే యేసుక్రీస్తు వారు చెప్పిన బోధ. యేసుక్రీస్తు వారు మనల్ని కూడా రక్షించడానికి చేసిన బోధ, మన ఆత్మను ఉద్దేశించి, ఆత్మను బలపరిచి భక్తిలో నడిపించడానికి చేసినటువంటి ఆ బోధ అపోస్తలుల బోధ, ఆరోగ్యకరమైన బోధ. దాన్ని పౌలు గారు హితబోధ అన్నాడు. అలాంటి ఆరోగ్యకరమైనటువంటి ఈ బోధలో మీరు ఉండాలి అన్నాడండి. అందుకే అపోస్తల బోధయందును సహవాసమందును, ఏమండి, ముందు బోధ వచ్చింది, తర్వాత సహవాసం వచ్చింది, తర్వాత రొట్టె విరుచుట యందును అన్నాడు, తర్వాత ప్రార్థన చేయుట యందును. వీటన్నింటిలో మనం ఎడతెగక ఉండగలిగితే, వదిలిపెట్టకుండా ఉండగలిగితే, వీటిని వదిలిపెట్టకుండా ఉండగలిగితే ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు దేవునితో నడుస్తున్నారు అని అర్థం. మనం దేవునితో నడుస్తున్నాము అని అర్థం. కనుక దేవునితో నడిచే విధానంలో ఇదిగో వీటన్నింటిని పాటించుకుంటూ వెళ్ళాలి. ఇటు వాక్యాన్ని వినాలి, వాక్యంలో ఉండాలి, దేవుడు మనకిచ్చిన బాధ్యతను నెరవేరుస్తుండాలి. రెండవదిగా సహవాసంలో ఉండాలి.
ఏమండి? సహవాసంలో ఉండాలి. ప్రేమైన దేవుని పిల్లలారా, సహవాసం ఎప్పుడు ఏర్పడుతుంది? సంఘంలో ఉంటే ఏర్పడుతుంది. అవునా? కనుక సంఘానికి రావాలి, సహవాసంలో ఉండాలి, మరి రొట్టె విరిచేయుట యందు ఉండాలి, ప్రార్థన చేయుట యందు ఉండాలి. వీటన్నింటిలో ఎడతెగక క్రీస్తులోకి వచ్చినటువంటి వారందరూ కూడా జాగ్రత్త పడుతుంటే, ప్రియమైన వాళ్ళారా, మనం సంఘముతో ఉంటున్నప్పుడు క్రీస్తు యొక్క రెండో రాకడలో సంఘముగా మనం ఎత్తబడతాం. ఎక్కడికి? పరలోకమునకు ఎత్తబడతాం. కనుక ఆ పరలోకాన్ని సాధించేంత వరకు వీటిని నెరవేర్చుకుంటూ, ఎలాగైతే హనోకు గారు దేవునితో నడిచాడో, మనం కూడా ఉన్నంత కాలంలో దేవునితో నడవటం అంటే ఇదిగో వీటన్నింటిలో కూడా మనం ఎల్లకాలం ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. ఆదాము వంశావళిలో హనోకు గారు దేవునితో నడిచాడు. అవునా కదా? ఒకప్పుడు మరి ఆదాము ఉన్నాడు. ఆదాము దేవునికి కుమారుడు అయినప్పుడు ఆయనలో నుంచి వచ్చినటువంటి మనందరం, ఏమంటే వంశము అనగానే మన వంశాల గురించి గొప్పలు చెప్పుకుంటూ ఉంటాం. ఏం చేశారని? మన వంశములో మన తాతలు ముత్తాతలు ఇంత గొప్పవి చెప్పారని. ఇవి దేవునిలో ఏమైనా ఉపయోగకరమైనవేనా? గుండ్లు లేపటం, నలుగురంత అన్నటం, ఇదేం గొప్ప? దేవుని కోసం ఏం చేశారు అది చెప్పండి. అవునా కదా? దేవుని కోసం నడవటం. హనోకు గారి గురించి 1000 సంవత్సరాల క్రిందట రాయబడినటువంటి సంగతి దేవుడు రాయించి చెబుతున్నాడు. ఇదండి గొప్ప విషయం. దేవుని కోసం పనిచేసిన వారిని గురించి మనం నేర్చుకుంటున్నాం. చూసారా? దేవుని పనిలో ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డాడు, దేవుని సంఘం కోసం ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డాడు, దేవునిలో ఆత్మలను రక్షించాడు, అనేక మందిని దేవుని యొద్దకు రప్పించాడు అని చెబితే ఇది ఘనంగా ఉంటుంది. బైబిల్ ప్రకారంగా దేవుని కోసం బ్రతికిన విధానం మన వంశావళిలో ఏదైనా ఉందా? మన తాత ముత్తాతల్లో ఇవన్నీ కూడా ఉన్నాయా? లేదండి, లేదు. మా తాత వస్తుంటే అందరికీ భయం అని అంటుంటారు. ఏమిట్లా భయం? ఆయనంటే భయం, అంతే. దేవుడంటే భయం అని చెప్తారనుకుంటే ఒకరు కూడా చెప్పరండి. కానీ చెప్తే బైబిలే చెప్పాలి, దేవుడే చెప్పాలి. దేవుని కోసం బతికిన వారిని గురించి మనకు పరిచయం చేయాలి అంటే దేవుడే చెప్పాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంకెవరు చెప్పలేరండి. అందుకే ఒకవేళ త్వరగా మనకు చావొస్తే ఫలానా వ్యక్తి దేవునిలో బ్రతికిన వ్యక్తి అని చెప్పుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని కోసం కష్టపడిన వ్యక్తి అని చెప్పుకోవాలి, దేవుని పనిలో ముందుండేటువంటి వ్యక్తి అని చెప్పుకోవాలి. అలాంటి స్థితిలోకి మనందరం కూడా రావాలి అని మీ అందరికీ హెచ్చరిస్తూ, మరి హనోకు గారిలాగా దేవునితో నడుస్తూ ఆయన చెప్పిన విధానాన్ని నెరవేరుస్తూ ఈ లోకంలో బ్రతకాలని అందరికీ హెచ్చరిస్తూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నాను.